చెప్పండి మేడం, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఈ రోజు? ఈ బారికేడ్లు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది? ఎన్ని బారికేళ్లు పెట్టినా ఇక్కడ మనం తొలి ముఖ్యమంత్రి బాపు కేసీఆర్ పరిపాలనలో ధైర్యంగా ఉన్నోళ్ళం. ఎన్ని కంచెలైనా దాటుకొని రాగలుగుతాము. ఇవాళ దశాబ్ది ఉత్సవాలు పరవశించి రాష్ట్ర వీణ పాట పాడుతున్నది. ఈ 10 ఏళ్ల కాలంలో పరిపాలించిన బాపు కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యంతో ఈ కంచెలే కాదు, ముళ్ళ కంచెలే కాదు, ఇవన్నీ ఛేదించుకొని మనం రాష్ట్రం సాధించిన వాళ్ళం. వీడికి భయపడే సమస్య అయితే లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పాట మీద, గీతం మీద బాగా చర్చ నడుస్తా ఉంది. అసలు ఎందుకు ఇప్పుడు అర్జెంట్ గా పాటలు మొత్తం ఎందుకు మారాల్సి వస్తుంది? అస్తిత్వాన్ని ఎందుకు తీయాల్సి వస్తుంది? ఒకటి, మొదటి నుంచి కూడా బాపు కేసీఆర్ గారు కూడా ఆ పాటనే తీసుకున్నారు. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు కూడా మేము ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా జయ జయ హే తెలంగాణ అనుకుంటూ వాడుకున్నోళ్ళమే అదే పాట. ఇప్పుడు అది అఫీషియల్ గా గానీ అన్అఫీషియల్ గా గానీ ఇన్ని రోజుల నుంచి అదే పాట వాడుకున్నాము. ఇప్పుడు వాళ్ళు అందులో ఉన్న చార్మినార్ ను గానీ అది మన అస్తిత్వానికి గుర్తు. ఇక్కడ గంగా జమున తహజీబ్ లో ముస్లింస్ హిందూస్ బాయ్ బాయ్ అనుకునే సంస్కృతి మనది. చార్మినార్ ను తొలగించడం అనేది మనం అబ్జెక్షన్ చేయాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే కాకతీయ కళాతోరణం అనేది పాటల్నే పెట్టుకున్నారు. గోలుకొండ నవాబుల కొత్త వెలుగే చార్మినారు కాకతీయ కళాప్రభల అని పాడుకున్నాం మనం. అట్లాంటప్పుడు అది ఆ రెండు తీసేసినప్పుడు అర్థం ఉండదు. ఆ రెండు నుంచి పాడినప్పుడు పెట్టినప్పుడు అందశ్రీ తెలంగాణ బిడ్డనే, ఆ రాష్ట్ర గీతాన్ని చేయాల్సిందే. చేయడంలో మనం ఏం బాధపడట్లే. మన అస్తిత్వానికి గుర్తులైన ఆ రెండు తీయడం అనేది బాధాకరం అని చెప్తున్నాం మనం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు రేపు సన్మానం చేస్తామని చెప్పేసి రేపు ఏదో చిన్న మీటింగ్ పెట్టిర్రు, పిలిచిరా మరి మిమ్మల్ని? ఒకటి, ఉద్యమకారులు అంటే తెలంగాణలో ఉన్న మొత్తం ఉద్యమకారులమే. ఇంతమంది బాపు కేసీఆర్ అంటే ఉన్నోళ్ళమే మేము. ఉద్యమకారుడు అని ఎవరికి ఒక వ్యక్తిని చెప్పలేము. ఇక్కడ ఈఎంఐ ఉద్యమకారురాలే, ఇంకొకళ్ళు ఆ తమ్ముడు ఉద్యమకారుడే, అన్న ఉద్యమకారుడే. అంటే అందులో ఎవరినో కొంతమందిని వాళ్ళు ఎన్నిక చేసుకొని పెడుతుండొచ్చు. కానీ ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చి ఉద్యమకారులకు పదవులు ఇచ్చింది బాపు కేసీఆర్. మాలాంటి వ్యక్తులను, సామాన్య వ్యక్తులను కూడా ఒక కేబినెట్ హోదాలో అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా చేసిన ఘనత బాపు కేసీఆర్ది. తుల ఉమ్మక్కకు గాని చైర్మన్ గా, ఇక్కడ పోతే రాజీవ్ సాగర్ గాని, అనిల్ కుర్మాచిలానికి గాని ఎంతో మంది ఉద్యమ బిడ్డలకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చిన ఘనత బాపు కేసీఆర్ది. ఇవాళ వీళ్ళిచ్చి కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఉద్యమకారులకు ఎప్పటి నుంచో గుర్తింపు ఉన్నది. దశాబ్ది కాలం చేసిన సంక్షేమ పథకాలు గాని, దశాబ్ది కాలంగా నించున్న ఈ డెవలప్మెంట్ గాని, ఈ అభివృద్ధి గాని, ఇవన్నిటికీ ఒకటి మన ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిదే ఘనత అని నేను చెప్పదలుచుకున్నామ్మా. రైట్ అక్క, రైట్. ఏం నడుస్తుందక్క తెలంగాణలో? మాకనే ఎక్కువ మీకే తెలుసు ఏం నడుస్తుందో, మీడియాకే బాగా తెలుసు. ఎప్పుడు చూడండి ఇక్కడ నేను బారికేడ్లు చూసినా, పెద్ద పెద్ద కంచెలు చూసినా, ఇక్కడికి వచ్చి మామూలుగా మార్పు. ఇది ఏం మార్పు? మార్పు రేవంత్ రెడ్డి మార్పు. ఇది తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఉద్యమకారులము మేమందరం ప్రతి ఒక్కరం వచ్చి ఇక్కడ సునాయాసంగా ఇక్కడ వచ్చి మేము తన అమరవీరులకు దండం పెట్టుకునే దగ్గర కూడా రేవంత్ రెడ్డి ఇట్లాంటి కంచెలు వేసిండంటే మార్పు మొదలైందని. కంచెలు తొలగిస్తాం, మొత్తం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, ప్రజా పాలన చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ కంచెలు వేయాల్సి వస్తుంది? ప్రజాపాలన అని చెప్పేసి కంచెలన్నీ తీసేసిండు. అవి కాంగ్రెస్ వేసినాయి కాబట్టి తీసిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ కంచెలు వేసింది. ఎవరి మీద కక్ష? కక్ష ఎవరి మీద ఏంది? బాపు కేసీఆర్ మీద, తెలంగాణ ప్రజల మీద ఉన్నది. తెలంగాణ ప్రజల మీద ఖచ్చితంగా ఉన్నది. అంతేనా? ఇప్పుడు మీరు కూడా చార్మినార్ ప్రాంతానికి ఓల్డ్ సిటీ బిడ్డవే కదా నువ్వు. ఇప్పుడు మొన్నటిదాకా అధికారిక చిహ్నంలో చార్మినార్ ఉండే, ఇంకా ఉంటుందో ఉండదో తెలీదు. ఉండదనే దానికి చెయ్యి పెట్టేటోడు మొగోడు లేడు, పుట్టడు. చార్మినార్ 400 సంవత్సరాల 50 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దాన్ని తీసేస్తా అంటాడు మరి. తీసేస్తా అనేటోడే గాయమైపోతాడు, వాడే ఉండడు. అంతేనా? అంతే. అట్లా అంటే ఆయన ఇష్టం ఉన్నట్టు చేయడం అంటే కాదు కదా. ఆయన 450 సంవత్సరాల తర్వాత బాపు కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత గంగా జమున తహజీబ్ తీసుకొని వచ్చిండు. ఆ చార్మినార్ అంటే దానికి అర్థం అనేదే తెలియదు రేవంత్ రెడ్డికి. అది తెలిసి ఉంటే మాత్రం అది తీస్తాను అనేది కాకుండా ఈ రోజు కాకతీయ తోరణం కూడా తీస్తా అనేది ఆయన ఆంధ్రాలో నుంచి పుట్టుకొచ్చినోడు కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆంధ్ర చేతులలో గులాంగిరి చేస్తున్నాడు. ఢిల్లీకి గులాంగిరి అయిపోయింది, ఇప్పుడు ఆంధ్ర గులాంగిరి మళ్ళీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుతో తీసుకొని పోతున్నాడు కాబట్టి ఈ రోజు కేసీఆర్ బాబు ఏం చేసిండో దాని విరుద్ధంగా చేస్తా అంటాడు. మార్పు అదే ఆయన. అంతేనా? మార్పు ఏం లేదు. ఓ వైపు ప్రజలు మాకు కరెంట్ రావట్లేదు,
దొరకట్లేదు, విత్తనాలు దొరకట్లేదు, అక్కల్లో పెడుతుంటే ఈడేమో ఈడ సినిమా తీస్తున్నాడు కదా. ఈడ సినిమా ఆయన అదే కదా, ప్రజలను వేరే దారి మరలిస్తున్నాడు. ఇక్కడ మనం ఆకలి దప్పులలో నీళ్లు లేవు, నిమ్మకాయలు లేవు, అవన్నీ ఏమి లేవు. అక్కడ అన్ని పంటలు ఎండిపోయినాయి, పంటలకు నీళ్లు లేవు, కరెంటు లేదు. 6 గ్యారంటీలు అయితే ఎప్పుడో కొట్టుకపోయినాయి, 6 కరువులో కొట్టుకపోయినాయి అవి. వానలు కూడా లేవు, ఏమంటే వచ్చిందో కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అన్నట్టు మళ్ళా ఒక నిదర్శనం చూపించిండు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో మళ్ళా ప్రజలకు అందరికి చూపించిండు. కాబట్టి ఈ రోజు మంచిగా ఉన్న దాంట్లో ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అందరం ప్రతి ఒక్కరు ఎట్లా అంటే రామరాజ్యంలో ఉన్నట్టు. ఇప్పుడు రావణ రాజ్యం స్టార్ట్ అయింది అంతే. మరి ఎట్లా ప్రజలు ఏమంటారు? ప్రజల వల్ల తీర్పు ఇప్పుడు అయిపోతుంది కదా. ఎంపీ తర్వాత చూడండి ఏముంటది. ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని సీట్లు వస్తాయి, దాని తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ లో ఉండడా అదొక పెద్ద ప్రశ్న గుర్తు. అంతేనా? అంతే కదా. ఏడి పోతాడు మళ్ళీ బీజేపీలోకి పోతాడు. వాషింగ్ పౌడర్ నిర్మాణం లేదు. ఇప్పుడు వాళ్ళ గురువు గారిని తీసుకొని వస్తున్నాడు కదా, వాళ్ళ గురువు గారిని తీసుకొని వస్తున్నాడు కాబట్టి గురువు గారు కూడా అలానే ఉన్నాడు కదా. గురువు గారు కూటమిలో ఉన్నాడు కదా, ఆ గురువు ఉన్నాడు కాబట్టి ఈ శిష్యుడు కూడా అలాగే కొట్టుకుపోతాడు. ఈ సందర్భంగా ఈ రోజు అంటే రేపు ఎట్లాగో మనకు ఏమంటారు దాన్ని June 2 కాబట్టి ఏమన్నా చెప్పదలుచుకుంటారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి మార్పు అంటున్నావు, ఆ మార్పు మళ్ళీ మేమే తీసుకొని వస్తాము. నువ్వు కాదు, మార్పు ప్రజలలో మార్పు ఉన్నది. ఇన్ని మాటలు, కళ్ళబుల్లి మాటలు, అన్ని తప్పుడు మాటలు వింటున్నావు కాబట్టి, తప్పుడు మాటలు చేసింది కాబట్టి ఈ రోజు ప్రజలు మళ్ళీ తీర్పిస్తారు రేవంత్ రెడ్డి. నువ్వు కేసీఆర్ బాబు ఏవైతే కేసీఆర్ను ఎవరైతే కాకుండా చూడకుండా చేస్తానంటున్నావు, నువ్వే మట్టిన కొట్టుకొని పోతావు అంతే.